ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులుగా మార్చిన తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో ఎంతమంది పిల్లలు సరిగా చూస్తున్నారో తెలుసా? చివరి దశలో కనీసం పిల్లల ప్రేమ కూడా దొరక్క పట్టెడన్నం కోసం మనవళ్ళు ముని మనవరాళ్ల ప్రేమానురాగాల కోసం నిర్భాగ్యంతో ఎదురుచూస్తున్న పెద్దవాళ్ళు ఎంతమందో మీకు తెలుసా? ఇక తల్లిదండ్రులను చిన్న వయసులోనే కోల్పోయి అనాథలుగా మిగిలి ఎవరి ప్రేమానురాగాలు లేక బాధపడుతున్న చిన్నారులు ఎంతమందో మీకు తెలుసా? ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయమిస్తోంది ఆనంద నిలయం. సిద్దిపేటకు దగ్గరలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్లతోటి పిల్లలతోటి అందరితో మాట్లాడదాం. వాళ్ళ సాధక బాధకాలేంటో వాళ్ళ మాటల్లోనే విందాం. మనకు చేతనైన సాయం చేద్దాం. ఇప్పుడు మనం ఆనంద నిలయం లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చుని ఉన్నారు సింగిల్గా. ఎందుకు కూర్చుని ఉన్నారు, ఎందుకు ఇక్కడికి ఆవిడ రావాల్సి వచ్చింది, అవన్నీ కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నిజం చెప్పాలంటే నాకు బాగాలేదు. నేను బాధతో ఉన్నాను. అంటే ఆశ్రమం వాళ్ళతో వల్ల కాదమ్మా. ఇక్కడ ఆనంద నిలయం అంటే నిజంగా ఆనందానికి నిలయమే ఇది. అది చెప్పటానికి లేదు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, చక్కగా మందులు అవి ఇస్తుంటారు. అన్నీ ఇక ఒకటని చెప్పటానికి స్పెషలిటీస్ అన్నీ మాకు ఏమేమి కావాలో డాక్టర్స్ వస్తారు, బీపీ షుగర్లు చూస్తారు, మందులు ఇస్తుంటారు. అప్పుడప్పుడు దాతలు వచ్చి భోజనాలు పెడుతూ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇక ఆశ్రమం గురించి చెప్పాలంటే ఏది బ్యాడ్గా చెప్పటానికి అసలు లేదు. రమణాచారి గారి పుణ్యం అంట మాకు అన్ని మంచి సౌకర్యాలే జరుగుతున్నాయి. ఇలాంటి ఆశ్రమాలు నేను ఏమనుకోకండి, మళ్ళీ మళ్ళీ పుట్టకొక్కుల్లాగా ఆశ్రమాలు పెరుగుతున్నాయి. కానీ ఆశ్రమాలు పెరగకూడదు అని నేను చెప్తాను. దీనికి ఒక చట్టం అంటూ తీసుకురావాలి కేంద్రం. అది బలమైన చట్టం తీసుకురావాలి. నేను చెప్తున్నానమ్మా, నా దగ్గర డబ్బు లేదు. కూతురు చచ్చిపోయింది, భర్త చచ్చిపోయాడు. 68 సంవత్సరాలు నాకు. నన్ను తోసేసి ఇక్కడ పారేసేసారు. నాకంటూ ఇష్టం లేదు, చెప్తున్నాను కదమ్మా. నాకు ఆశ్రమాలు ఇష్టం లేదు. నాకు ఒక రూమ్ చూసి పెట్టేయండి. కానీ నన్ను చాలా బాధలు పెట్టింది మా కోడలు మట్టుగా. ఎంతమంది అండి? కొడుకేనమ్మా. కనీసం మీ కొడుకు కూడా చూడండి సరిగ్గా. మా కొడుకు చాలా మంచోడు. అవునా? అసలు బ్యాడ్ నేమ్ చెప్పటానికి నాకేమీ లేదు. కానీ ఆవిడ ఆధీనంలోకి తీసేసుకుందాన్ని. చచ్చిపోతానంటది. అసలు మొదట్లో బాగానే ఉన్నారండి. మొదటంతా నేనే కదా అంతా మెయింటైన్ చేసేదంతా, వంట చేసేదంతా. వాళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. మొత్తం అంతా నేనే. అంతా బాగా ఉంది. నువ్వు తిన్నావు, అది పెట్టావు, వాళ్ళకి ఇచ్చేసావు, వీళ్ళకి ఇచ్చావు అని ఏమీ అనదు. మరి ఎందుకు తేడా వచ్చింది? ఆవిడ ఉద్యోగం మానేసి నన్ను ఇక నా అవసరం లేదు. 5 నెలలప్పుడు 2 పిల్లలను తీసుకొని వచ్చింది. నేనే పెంచాను, పెద్ద చేశాను. ఒకళ్ళు 7th వచ్చారు, ఒకళ్ళు 5th వచ్చేసారు. ఇక నా అవసరం తీరిపోయింది. 2 సంవత్సరాలైంది ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇంట్లోకి వస్తే ఆవిడ చచ్చిపోతుందంట. నేనేం చేశానని? నా కొడుకు లేకోకుండా ఆవిడ వచ్చిందా? నా కొడుకుంటేనే కదా. నన్ను మట్టి తీసుకొని వెళ్ళిపోమనండి. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పండి. నేను ఇంకెక్కడ ఉండను కూడా. నాకు అసలు ఇక్కడ మనశ్శాంతి లేదు. నాకు చాలా బాధపడుతున్నాను. ఆస్తులు లేవా అమ్మ మీకు? ఒక 55 లక్షలు పెట్టుకొని ఆ అమ్మాయి కొనుక్కుంది. వాళ్ళ అమ్మగారు ఇచ్చారు డబ్బులు. ఆ ఇల్లు కట్టడమే నాకు దరిద్రం పట్టింది.
ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటుంది. వాడికన్నా తెలియవద్దా మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మరి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చెల్లెళ్ళు అందరూ వచ్చి అందరూ చక్కగా ఉంటారే, నేను ఒక్కదాన్ని ఎక్కువైపోయానా? నా ముఖం అంత అసహ్యంగా ఉందంట. నన్ను చూస్తే వాళ్ళకంట బీపీ పెరిగిపోతుందంట. నన్ను చూస్తున్నంతలోనే అంత బీపీ పెరగాల్సిన వాళ్ళకి హార్ట్ అటాకులు వచ్చి పడిపోతారంట, చచ్చిపోతారంట మొగుడు పిల్లలు. నన్ను చూస్తుంటే నేను అంత ఇదిగా ఉన్నాను. నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా. తిన్నామో తినలేదు, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలోంచి వస్తే పెద్ద అయ్యాడు, నా బ్లడ్లోనే ఆడు బ్లడ్ తీసేయగలడా, నా బ్లడ్ బయటికి లాగలడా? చెప్పండి మీరు. నాకు కూతురు ఉంది, చచ్చిపోయిందమ్మా. మాది -2 విజయవాడ, చచ్చిపోయింది. అది ఉంటే నాకు అసలు ఈ తిప్పలు ఉండేవి కాదు, నేను అక్కడికే వెళ్ళిపోయేదాన్ని. ఆస్తి లేకపోవడం నా పాపమా? డబ్బు లేకపోవడం నా పాపమా? చెప్పండి. షుగరు, బీపీ, గ్యాస్, ఆస్మా అన్నీ ఉన్నాయి నాకు. ఇక ఎక్కడ పని చేసుకొని బ్రతకగలనా? నేను పని చేయలేను, వంట ఒక్కటే చేయగలను నేను. ఇక్కడికి ఎలా వచ్చారండి ఆనంద నిలయానికి? ఆనంద నిలయానికి అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు అని ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఉన్నారు, చారి. మా కోళ్ళ కూడా అక్కడే చేసేది అపోలో హాస్పిటల్లో. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఈవిడ్ని ఎక్కడన్నీ ఆశ్రమంలోని చూసి పెట్టేసే అని అన్నారు. ఆ అబ్బాయి తీసుకొచ్చేసి ఇక్కడ పడేశాడు. మాట్లాడతాడు, ఏంటి వాళ్ళిద్దరు సుఖంగా ఉండొద్దా? వాళ్ళని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు? నీ వయసు అయిపోయిందిగా, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పాడమ్మా. నేను ఎవరిని బాధ పెట్టట్లేదు బాబు, నాకు ఒక రూమ్ చూసి పెట్టమంటున్నాను. నేను ఉంటాను, నాకు ఆశ్రమాల్లో ఇష్టం లేదు, ఎందుకు ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు అని అన్నాను నేను. అయినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే, లేదంటే హాస్టల్లో పారేస్తాను అని అన్నారు. హాస్టల్ కన్నా ఆశ్రమమే మేలు కదమ్మా అనేసి నేను ఇక్కడికి వచ్చేసాను. దీనికి ఒక చట్టం తీసుకురావాలమ్మ. ఏ కొడుకు కూడా ఇలాంటివి చెయ్యకూడదు. ప్రతి ఒక్క కొడుక్కి చెప్తున్నాను. దీని వెనకాల వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మలే ఉన్నారు. భార్య చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదాయే ఉంది, మా అమ్మకి ఎవరు లేరు, మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా. ఈ పరిస్థితి ఎవరికి వద్దమ్మా, ఏ వయసు అయిన వాళ్ళకి వద్దమ్మా. చూశారు కదా ఒక తల్లి ఆవేదనను. రాగానే మమ్మల్ని ఆవిడ పలకరించారు. ఇక్కడ ఎంత బాగానో నవ్వుతూ మమ్మల్ని మాట్లాడిస్తుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉన్నారో అనిపించింది. కానీ ఆ నవ్వు వెనక, ఆ ఆనందం వెనక ఎంతటి విషాదం ఉందో ఇప్పుడు అర్థమైంది. ఆవిడ చివరి కోరిక ఒక్కటి కోరుకుంటున్నారు, తన మనవళ్ళతోటి ఆమెను ఉండనీయమని, కొడుకు కోడలతో కలిసి ఉండాలని చెప్పి. కనీసం మీరు నెరవేరిస్తే అక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఆ 2 రోజులైనా చచ్చిపోయినా కూడా నా ఆఖరి కోరిక తీరినట్టుగేది. కనీసం 2 రోజులైనా అక్కడ ఉండి నేను చనిపోతే చాలు నా మనవళ్ళతోటి, నా కొడుకు కోడలతోటి అంటున్నారు. మరి ఇప్పటికైనా కొన్ని హృదయాలు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరికైతే ఆమెతో రిలేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరో వాళ్ళకి తెలుసు, ఆమె ఎవరో వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్లీజ్ స్పందించండి, దయచేసి వేరే రకంగా అనుకోకండి మమ్మల్ని. ఆవిడ తల్లి ఆవేదనని మేము మీ దగ్గరికి తీసుకొస్తున్నాం తప్పించి వేరే ఉద్దేశం అయితే ఇందులో. హైదరాబాద్ నుంచా? పిల్లలు ఉన్నారా? కొడుకు ఏం చేస్తారు? ఏం చేయడు, ఇంట్లోనే ఉంటాడు. కాళ్ళ సీకులు టక్కరైంది, ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఒక కొడుకు ఉంటే చనిపోయాడు. బిడ్డ ఇంటికాడ ఉంటుంది. ఇద్దరు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసాడు. ఇక్కడ వదిలిపెట్టారా తీసుకొచ్చి? ఎందుకని? ఒట్టికి బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మనడైతేరా ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా కారు. నా చిన్న కొడుకు, నా చిన్న బిడ్డ ఉంటే ఇంక ఇక్కడికి ఎందుకు? పెద్ద అయినకు సీకులు ఉన్నాయి, ఇంట్లో టక్కరైంది. నాకు పెద్ద కొడుకు నాడు చూస్తే భార్య కుళ్ళు కదా, నేను పని చేయకపోతే నేను కూర్చుంటాను టీవీ కాడ, నువ్వు వంట చేయంటది. నాకు శక్తి లేదు బిడ్డ, నిలబడి వంట చేయాలంటే శక్తి లేదు. ఏదో ఎగలేక నా కొడుకు ఇక్కడ ఉంచిండు తీసుకొచ్చి. ఏ బాధ లేదు, ఇక్కడ ఉంటున్నాం, ఇంత పెడుతుంది, తింటున్నాం, ఏదో అన్ని మనసు నింపుకొని ఉంటున్నాం బిడ్డ. మీకు అందరికీ చెప్తున్నా, కొడుకులే తిరగా అదే బాధ. ఈడ కూర్చుంటా కొంచెంసేపు, కొద్దిగా భజన అవుతాడు, కోతం
వస్తలేడనేది చూస్తున్న కొడుకు రాకపోయాను. కొట్టుకోదాము. ఎదురు చూస్తూ ఉన్నారు మీ అబ్బాయి కోసం. ఎన్నో మనసు నింపుకోవడానికి ఇక్కడ కూర్చుంటాం. వచ్చి చూడడం పోయేటోళ్ళని చూసుకుంటాం. వేసే వాళ్ళు చూస్తే కొడుకు వద్దు నాన్న. చిన్న కొడుకు ఎన్నో బాధలు ఉంటాయమ్మా. చూడండి, మరో తల్లి ఆవేదన ఇది. ఒక కొడుకు లేక ఉన్న కొడుకుని ఆమె ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఆమె కొడుకు కూతురు తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు. కానీ ఎంత ఆవేదన పడుతున్నారో. ఎంతో మంచి బతుకు బతికానమ్మా, కానీ ఇవాళ చావలేక బతుకుతున్నాను అని చెప్పేసి ఆవిడ ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు తాతగారు? చిన్న కృష్ణాపురం. ఆహా. ఎవరు తీసుకొచ్చారు? మనవలు, మా అన్న కొడుకులు. పిల్లలు లేరు. పిల్లలు లేరా మీకు? ఎవరు లేరు. ఎవరు లేరు? బాధ్యత సరిపోయింది. మరి ఒకవేళ మీ అన్న కొడుకులు వచ్చి తీసుకపోతే పోతారా మీరు మళ్ళీ వాళ్ళతోటి? రారు. రారా? ఎవరిని అసలు వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎంత స్థలం 50 నాకు వచ్చే బాధపడకండి తాతగారు, బాధపడకండి. ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది. బతికే అయిపోయింది. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? మాది ప్రకాశం జిల్లా మార్టూరమ్మ. ఓహో, ఆంధ్రానా? ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? ఇది 4వ సంవత్సరం. 4 ఏళ్ళు. ఓకే. ఆంటీ? ఆమెకి అల్జీమర్స్ వచ్చిందమ్మా. అల్జీమర్స్, మతి మరుపు. ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? లేరా? పిల్లలు ఉన్నారా అంకుల్ మీకు? ఎంతమంది? ఒక అమ్మాయి. అబ్బాయిలు లేరు. ఎక్కడ ఉంటారు? ఆవిడ ఎక్కడ ఉంటారు? నిజామాబాద్. ఇక్కడేనా? మరి బిడ్డ దగ్గర ఉండే అవకాశం లేదా మీకు? స్వతంత్రంగా బతికిన వాళ్ళం ఒకరు ఉండాలంటే ఉండలేమమ్మా. అట్లా మనవరాలు యుఎస్లో ఉంటుందమ్మా. అమ్మాయి మనవరాలు కానీ అల్లుడు కానీ అందరూ మంచివాళ్ళు. కానీ నేనే ఉండలేకపోతున్నా. అట్లా. ఏ ఊరు అంకుల్? గోదావరికని. గోదావరికని. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? 4 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు 2 బిడ్డలు. మా ఆవిడ జరిగిపోయి 21 సంవత్సరం అవుతుంది. చనిపోయారా? మరి మీరు ఒక్కరు ఎందుకని వాళ్ళతో ఎవరితో ఉండకుండా అంతమంది పిల్లలు ఉన్నా మీరు ఇక్కడ ఉన్నారు? అప్పుడు 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి. అత్తవారిళ్ళకి వెళ్ళిపోయినారు. 2 అబ్బాయిలకు కాలేదు. అయితే 6 సంవత్సరాల తర్వాత పెద్ద అబ్బాయికి అయింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు చిన్న అబ్బాయికి అయింది. ఇక నాకే ఉండబుద్ది కాక ఇటేరికి వచ్చినావు. పెళ్ళిళ్ళు అయినాక వచ్చేసారు. ఇక అంతవరకు కలిసే ఉన్నారు. నిలయంలో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఉన్నారు. అయితే ట్రస్ట్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా వచ్చింది అండి ఈ ఆనంద నిలయాన్ని పెట్టాలి అన్న ఆలోచన? ఎలా వచ్చింది అసలు మీకు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? మానవ సేవే మాధవ సేవ అనేది మొదటి నుంచి మన భారతీయులు ఆచరిస్తున్న వ్యవహారం. ఇందులో మన చేతనైనంత మనం సేవ చేద్దామనే ఆలోచనతోనే కొందరు విద్యావంతులైన మా లాంటి వాళ్ళం అందరం తరచూ కలుసుకుంటున్న వాళ్ళం. మాలో కొందరికి ఇటువంటిది పెట్టాలనే ఆలోచన కలిగింది. దాని పరిణామమే ఇది. ఎప్పుడు పెట్టారండి ఆనంద నిలయాన్ని? 20లో అనుకున్నాం మేము, 1లో పెట్టాము.
మాకు నలుగురు ట్రస్ట్ మెంబర్స్ వైకుంఠం గారు కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలని అనిపించింది. రిటైర్ అయ్యే వయసు వచ్చేసింది, ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటే అప్పుడు మేము అనుకున్నాం ఒక వృద్ధాశ్రమం పెడదాము, లేకుంటే అనాథ పిల్లలకి ఏదైనా పెడదాము. అప్పుడు పేపర్లో చూసామన్నట్టు రమణాచారి గారి యాడ్, ఆయన ఇంటర్వ్యూ. దాంట్లో వారికి కూడా అదే ఉద్దేశం ఉందని అనిపిస్తే మేము వెళ్ళాం. రమణాచారి కూడా అంటుండేవాడు, ఏమంటుండేవాడు అంటే సంకల్పం ఒకటే మనకు కావాలి, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడని. మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. సంకల్పం మంచిది కాబట్టి దానికి కావాల్సిన సరంజామా అంతా ఆయనే చూసుకుంటున్నాడు ఇప్పటి వరకు కూడా. అదే ఫాలో రమణాచారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా మీరు? మాట్లాడాము. ఆయన మా క్లాస్మేట్, అంటే మా అందరికీ కంటెంపరీ అతను, సిద్దిపేట అతను కాబట్టి. వెళ్తే మీరు అప్పుడు ముందుగా అంత నమ్మలేదు మమ్మల్ని, కానీ తర్వాత సరే మీరు ప్రయత్నం చేయండి, నేను మీ అండగా ఉంటా అన్నాడు. మేము ప్రయత్నం చేసి ల్యాండ్ పర్చేజ్ చేసిన తర్వాత ఇక ఆయన ఫుల్ సపోర్ట్తోని ఇంతవరకు దాకా తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఆశ్రమంలో? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? వాళ్ళు తెలంగాణ కానీ ఏపీ నుంచి కూడా చాలామంది వచ్చారు. తెలంగాణ నుంచి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు. దాదాపుగా పాత క్వార్టర్స్ 16 ఉన్నాయి, రూమ్కి 2 తీసుకుంటున్నాం. ప్లస్ కామన్ హాల్లో ఒక 8 మందిని, టోటల్గా 40 మందిని. ఇప్పుడు కాటేజీలు ఒక 20 కట్టాము, అందులో ఒక 80 మెంబర్స్ మొత్తం ఇందులో ఉంటుండండి. పిల్లలు కూడా ఉన్నారు. ఇది మనకు అనుబంధంగా అనాథాశ్రమం ఉంది, అందులో 42 మంది స్టూడెంట్స్ ఉంటుండ్రు. వారందరూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేమే చూసుకుంటున్నాం. ట్రస్ట్ నుంచే వారికి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ బాగోగులు అన్నీ కూడా మేమే చూసుకుంటున్నాం. తర్వాత ఎక్కడైనా పేపర్లో వచ్చి పలానా దగ్గర అనాథలు ఉన్నారు అంటే మేము పోయి వాళ్ళని తీసుకొని రావడము, వాళ్ళ డిపెండెంట్స్ మాట్లాడి మా ట్రస్ట్లో మేము తీసుకొని వాళ్ళని ఎడ్యుకేషన్ ఇట్లా చేయిస్తామని వాళ్ళని తీసుకొచ్చి మేము జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. హాస్పిటల్ ఏదైనా అవసరం అయిందనుకోండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అప్పుడు ఏం చేస్తారు? వాహనం ఉంది, ఆనంద నిలయం ఆసనం ఉంది, వెహికల్ ఉంది, దాంట్లో తీసుకుపోయి మేము అది చేస్తాము. వారానికి ఒక డాక్టరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిపోతాడు. అట్లా ఆ విధంగా ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ సురేంద్ర గారు, డాక్టర్ రమేష్ గారు. వీరు కాకుండా సిద్దిపేట ఐఎంఏకి కూడా ప్రతి సండే ఒక డాక్టర్ వస్తుంది మనకు. వాళ్ళు ముందు నెలలో ఉండేటువంటి 4 డాక్టర్లను ముందే డిక్లేర్ చేస్తాం. ఆ డేట్ వాళ్ళకి రిమైండ్ చేయగానే వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం, మెడిసిన్స్ కూడా కొన్ని ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. తర్వాత మా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయినా కూడా ఆనంద నిలయంకి వచ్చినాము అనగానే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. లైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఆ సపోర్ట్ మాకు సిద్దిపేట డాక్టర్స్ నుంచి దొరికింది. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ తోటి మీరు ఇంతమందికి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతున్నారు? మేడం, ఏ పని అయినా కానీ ఒకరితో సాధ్యం కాదు. దాదాపు అందరు ట్రస్ట్ మెంబర్లు అనుకోండి, అందరు డైరెక్టర్స్ అనుకోండి. కాకపోతే మా రమణాచారి గారిది కొంచెం ఆయనది ఎక్కువ ఏంటి సూచనలు అనుకోండి, ఏ రకంగానే 360 యాంగిల్లో ఆయనది కూడా ఎక్కువ ఉంటుంది. అనాథల కోసం, అన్నార్థుల కోసం, పేదవాళ్ల కోసం ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. అసలు ఆ ఆలోచన ఎలా మీలో మొదలైంది సార్? అది నాకు మొదటి నుంచి ప్రవృత్తిరీత్యా ఉన్నటువంటి అంశం. అది ఏంటంటే, నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సిద్దిపేట ప్రజలు కొంతమంది వచ్చి మేము మీతో పాటు ఉంటాము, మీరు వృద్ధాశ్రమం నిర్వహిస్తామంటున్నారు, మేము అనుకుంటున్నాము, మీతో పాటు మేము చేరొచ్చా అన్నారు. తప్పేముంది, చేరొచ్చు అని చెప్పన్నాను నేను. భూమి తీసుకొని పెట్టుకోండి మన ఆశ్రమానికి, ఇంకా తర్వాత బిల్డింగ్ కట్టడమా ఎలా చేయాలో చూద్దాం మనం అని చెప్పన్నా. వాళ్ళు మా ఆంజనేయ స్వరూపులు అన్నమాట. వాళ్ళంతా చాలా గొప్పగా 100 ఎకరాల భూమిని తీసి పెట్టుకున్నారు. నా దగ్గరకు వచ్చి మేము భూమి రెడీ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఏం పేరు పెట్టాలో చెప్పండి అన్నారు. అంటే ఆనంద చారిటబుల్ ట్రస్ట్ అని పెడదాం, ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఆనంద నిలయం కాబట్టి ఆ పేరు పెడదామని చెప్పంటే ఒప్పుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2001, 2002 ప్రాంతంలో భూమి తీసి పెట్టుకున్నాం, కానీ 2008, 2009 దాకా మేమేం చేయలేకపోయినాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటప్పుడు అసలు 24 గంటల పనే ఉంటుంది అక్కడ, అందుకని నాకు వీలుగాల. 2009వ సంవత్సరంలో అది భగవంతుడు పంపించినట్టుగా సుధా జనార్దన్ గారు అని చెప్పని బెంగళూరులో ఉంటారు వారు. ఆ అమ్మగారు వచ్చి నన్ను కలిసిందమ్మా. ఏంటమ్మా సంగతి అని అంటే, నేను ఒక 3 కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వాలని చెప్పని అనుకున్నాను, ఆ 3 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిపోదామని వచ్చినాను అని చెప్పింది. సంతోషం అమ్మా, నేను తప్పకుండా తీసుకుంటాను. దీనివల్ల మాకేమైనా లాభం ఉంటుందా సార్ అంది.
3 కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మీకు లాభం ఏందమ్మా? 5,000 రూపాయలు ఇచ్చినవాడు మాకు పాస్ కావాలని అంటాడు, డోనార్ పాసు. అందుకోసం చెప్పని మీకు తప్పకుండా చేస్తాను ఉండండి అని చెప్పని చీఫ్ ఇంజనీర్ని పిలిచి కౌస్తుభం అనేటువంటి మనం భవనం కడుతున్నాం, 3 అంతస్తుల భవనం. ఒక్కొక్క భవనానికి 3 కోట్ల రూపాయలు కాబట్టి ఒక అంతస్తు అంతా కూడా వీరి పేరు మీద పెట్టండి అని చెప్పని ఆర్డర్స్ ఇష్యూ చేసేసి వారి చేతికి ఇచ్చానమ్మా. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు గార్చుకుంది. డోనార్ పాస్ కూడా ఇచ్చేసేయండి అని చెప్పన్నా. డోనార్ పాస్ ఇచ్చాం. చెప్తున్నప్పుడు చెప్పాను నేను ఆమెకి, అమ్మ దేవుడికి చేయడం సేవ మంచిదే, కానీ మానవులకు కూడా మనం కొంత సేవ చేస్తే బాగుంటుందమ్మా. మానవుల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ఏదో ఒక రకంగా మనం వాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్ అని చెప్పన్నారు. అంటే ఉందమ్మా, నేను ఒక వృద్ధాశ్రమం నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాను. ఎంత అవుతుంది సార్ ఆ ప్రాజెక్టు అని చెప్పంటే 1 కోటి రూపాయల దాకా అని అనుకుంటున్నాను తల్లి అని అన్నాను. నేను ఒక 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పని చెక్ తీసుకుని 25 లక్షల రూపాయలు ఇచ్చేసిందమ్మా. ఇంకో 25 లక్షల రూపాయలు నేను ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఇస్తాను సార్ అని చెప్పింది. ఆనంద నిలయం ప్రాజెక్టుకి అంకురార్పణ చేసి ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ భవనాన్ని నిర్మించడం మొదలైంది. అమ్మ కళ్ళల్లో నుంచి అవి ఆనంద బాష్పాల అమ్మ, లేకపోతే ఆ రోజులు గుర్తు తెచ్చుకుని మీరు అంతే కదమ్మా. ఆయన చేసిన పనులు, ఏ పని చేసినా నాకు ఆయనతోనే ముఖ్యమమ్మా. మా దేవతమ్మ మాకు ఆ ఆశ్రమానికి మొట్టమొదటి పెట్టడం అంటే ఎంత కష్టమో. కరెక్ట్ కరెక్ట్. ఆమె నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయాన్ని సార్ దృష్టికి తీసుకొచ్చి సార్ చేయడం వల్ల అంటే చాలా బాగా డెవలప్ అయిందమ్మా అది. అమ్మ మీరు వెళ్తుంటారా వాళ్ళతో? ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం మాట్లాడుతుంటారమ్మా వాళ్ళు మీతో? అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు మీకు అంత బాగుందా అని మొట్టమొదటి ప్రశ్న నేను వేసేది. మీరు టైంకు అన్ని మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు వారానికి ఒకసారి వస్తారు డాక్టర్స్, చూస్తున్నారా అని మొట్టమొదటి అడుగుతాను. ఆరోగ్యంగా ఉన్నారా ఇవి అడిగి, మీకు సరైన భోజనం ఉందా లేదా అని అడిగి అందరినీ ఒక్కొక్క రూమ్కి వెళ్ళి పరామర్శించి వెళ్తుంటారు. లోపల వెళ్ళి ఒక్కొక్కసారి కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి కూడా ఉంటారంట మీరు? నాకు అది కూడా ఆశ్చర్యం అనిపించింది, మీరు అక్కడే ఉంటారంట. అంటే అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుందమ్మా, ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి స్థైర్యం కలిగించడానికి కోసం చెప్పని, మాతో పాటు వారు కూడా ఉన్నారు అని చెప్పని, పిల్లలకు మంచి చదువు కావాలని చెప్పని చదువు కూడా అక్కడ బాలసదన పిల్లలకి చదివిపిస్తున్నామమ్మా. వీళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా డాక్టర్స్ వచ్చి మెడిసిన్స్ ఇస్తామంటున్నారు, కానీ అన్ని సెల్ ఫోన్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. డాక్టర్స్తో వాళ్ళు సెల్ ఫోన్లలో మాట్లాడుకునేసేసి మేము వస్తాం డాక్టర్ గారు అని చెప్పంటే అక్కడ అంబులెన్స్ ఉంది, అందులో వెళ్తారు, చూసుకొని వస్తారు. సాధ్యమైనంత మేరకు అవకాశాలు బాగానే ఉన్నాయమ్మా వాళ్ళకందరికీ. ఆనంద నిలయం అలాగే ఆనందకరంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉంటాను. వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని కూడా నింపుతోంది సార్. మీరు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో ఆనంద నిలయం అనే పేరు, అది నిజంగానే ఆనంద నిలయంగా ఉంది అక్కడ. ఇలాంటి ఆశ్రమాలు అవసరం లేకుండా దయచేసి మన వంతు కృషి మనం కూడా చేద్దాము. అంటే మనలో మార్పు తెచ్చుకుందాము. ఎవరైతే తల్లిదండ్రుల్ని అసహించుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళని దూరం పెడుతున్నారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ కూడా తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకోవాలి. మన బాధ్యత అది. జన్మనిచ్చారు వాళ్ళు, అంతకంటే మనకు ఏం అవసరం లేదు, అది చాలు. మనం ఈ భూమి మీద వాళ్ళు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రులే. అర్థం చేసుకొని వాళ్ళని మంచిగా చూసుకోండి. ఇది నా రిక్వెస్ట్. వాళ్ళ బాధలేంటో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి పేరెంట్స్ని గౌరవించండి, అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి చివరి దశలో, ప్లీజ్.